హలో ఆస్పిరెంట్స్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు కదా. ఇప్పుడు మీకు కావాల్సింది అది బాగుందా బాలేదా అని కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని బిట్స్ నేర్చుకుందాం. మొదటగా 2007లో తెలంగాణ తల్లి పార్టీ వ్యవస్థాపకురాలు విజయశాంతి గారు భువనగిరిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీని రూపకర్త బిఎస్ రాములు, రూపశిల్పి బైరోజు వెంకట రమణాచారి, దీనికి పెయింటింగ్ వేసింది ప్రొఫెసర్ గంగాధర్. దాని తరువాత కేసీఆర్ గారు, బిఎస్ రాములు, ప్రొఫెసర్ గంగాధర్ అందరూ కలిసి ఇదే విగ్రహాన్ని కిరీటం, నగలు యాడ్ చేసి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేశారు. ఈ విగ్రహాన్ని అప్పటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఆవిష్కరించారు. ఇటీవల అంటే డిసెంబర్ 9 నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహ రూపకర్త కూడా ప్రొఫెసర్ గంగాధరి, రూపశిల్పి రమణారెడ్డి. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ తల్లి విగ్రహం గురించి. ఈ విగ్రహం గురించి లాస్ట్ టైం ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో వచ్చింది. అయితే ఇప్పటి తెలంగాణ తల్లి విగ్రహం కుడి చేయి దేనికి సంకేతం? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.